గాజువాక హైస్కూల్ రోడ్లో శ్రీ గౌరీ సేవా సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గాజువాక జోనల్ కమిషనర్ బుధశేషాద్రి, విశాఖ జిల్లా గౌరీ సేవా సంఘం అధ్యక్షులు బుద్ధా శివాజీ హాజరయ్యారు. 2 సంవత్సరాల కాల పరిమితిగా అనేక సేవా కార్యక్రమాలు, పూజా కార్యక్రమాలు జరపబడతాయి. నూతన కార్యవర్గ అధ్యక్షులుగా బీసెట్టి సింహాచలం నాయుడు, ప్రధాన కార్యదర్శిగా చదరం నూకరాజు, మహిళా కార్యవర్గ అధ్యక్షులుగా బొడ్డేడ సత్యవతి, ప్రధాన కార్యదర్శిగా దాడి బాను ఎన్నికయ్యారు. ఈరోజు గాజువాక గౌరీ సేవా సంఘం నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా గౌరీ సేవా సంఘం అధ్యక్షులు బుద్ధ శివాజీ గారు, అలాగే ప్రధాన కార్యదర్శి లచ్చప్పారావు గారు, గాజువాక జోనల్ కమిషనర్ గారు బుద్ధ శేషాద్రి గారు కూడా ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. అయితే ఈ ప్రమాణ స్వీకారానికి అశేష గౌరీ జాతీయులందరూ కూడా పాల్గొని మంచి స్పందనతో మా కమిటీని అందరినీ కూడా మంచి ఉత్సాహపరిచి రాబోయే కార్యంలో చేసే ప్రతి కార్యక్రమం కూడా మా సహాయకాలు అందిస్తామని చెప్పి వాళ్ళు తెలియజేయడం జరిగింది. వారందరూ కూడా మా కమిటీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ సెలవు తీసుకున్నాం. గౌరీ సేవా సంఘం నూతన కార్యవర్గంగా ఈరోజు ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో గౌరీ జాతీయులందరూ కూడా పాల్గొని మాకు ఆశీస్సు అందజేయడం జరిగింది. ఈ యొక్క కమిటీ 2 సంవత్సరాలు కాలపరిధి. ఈ 2 సంవత్సరాల కాలపరిధిలో అనేక పూజా కార్యక్రమాలు ప్రతిదీ కూడా జరుగుతాయి. కాబట్టి అదేవిధంగా మా పాల కమిటీ అంత సహాయ సహకారాలతో ఈ యొక్క కార్యక్రమాన్ని చేస్తామని చెప్పని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ అండి. సార్, ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేంద్ర గౌరీ సేవా సంఘం అధ్యక్షులు బుద్ధ శివాజీ గారు, అలాగే గాజువాక జోనల్ కమిషనర్ గారు అయినటువంటి శేషాద్రి గారు కూడా విచ్చేసి ఈ యొక్క కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేశారండి. ఈ సంవత్సరం 2 సంవత్సరాలకు ఒకసారి కార్యవర్గం మారుతూ ఉంటుందండి. ఈ సంవత్సరం ఎన్నికైన కార్యవర్గ సభ్యులందరూ కూడా అంటే మెయిన్ అమ్మవారి సేవ చేయడానికే ఎన్నుకోబడతారు. ఈ 14 మంది కూడా. ఈ 14 మంది మాత్రమే కాకుండా ప్రతి కార్యక్రమానికి కుంకుమ పూజలని, రుద్రాభిషేకాలని, కార్తీక మాసం అని పుర ప్రజలందరినీ కూడా భాగస్వామ్యులు చేసుకుంటూ ఈ అమ్మవారికి సేవలు అందించడానికి కార్యవర్గ సభ్యులుగా ఎప్పుడు ముందుంటాము. ఈ పుర ప్రజలందరూ కూడా వీళ్ళ సహాయ సహకారాలు అందించి వీళ్ళు ఇంకా బాగా చేయడానికి, కమిటీ వాళ్ళు ఇంకా బాగా చేయడానికి వాళ్ళ వంతు సహాయ సహకారాలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీ గౌరీ మాత్రే నమః.